హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1లో ఉండేటటువంటి లెసన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. సో మన ఛానల్లో వచ్చేసి ఆల్రెడీ టెట్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించి వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశానండి. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్రాక్టీస్ బిట్స్ చేయొచ్చు. అలాగే ప్రీవియస్గా మనల్ని అడిగినటువంటి టెట్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో అవి ప్రాక్టీస్ చేయాలనుకున్నా ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1లోటి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఒక కుండీలో ఉన్న మొక్క ఆకులకు పాలిథిన్ కవర్ కట్టి ఎండలో ఉంచినప్పుడు కవర్ లోపల నీటి చుక్కలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ మొక్కల యొక్క ఏ జీవక్రియను సూచిస్తుంది? సో 4 ఆప్షన్స్ అయితే చూసుకోండి ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, బాష్పోత్సేకము. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ ది సెకండ్ క్వశ్చన్ చూద్దాము. మానవ శరీరం యొక్క పెరుగుదల మరియు నిర్వహణకు కింది ఆహార భాగాలలో ఏది అవసరము? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 1 మరియు 2. సో మనకు మానవ శరీరం యొక్క పెరుగుదలకు అలాగే నిర్వహణకి చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ అలాగే ఖనిజాలు రెండు కూడా మనకు అవసరమేనండి. కాబట్టి ఇక్కడ ప్రోటీన్లు విటమిన్స్ అండి, ప్రోటీన్లు విటమిన్స్ ఈ రెండు కూడా మనకు అవసరం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి, సెకండ్ వన్కి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయిన వాక్యం ఏది అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే క్రొవ్వులు పిండి పదార్థాలతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఆప్షన్ బి, పిండి పదార్థాలు క్రొవ్వులతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఏ మాత్రమే. ఓన్లీ మనకు కొవ్వులు పిండి పదార్థాలతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి అనేది స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 1 అండి, థర్డ్ వన్కి. నెక్స్ట్ క్వశ్చను, సరికాని జతను గుర్తించండి అనేసి వచ్చారండి. విటమిన్స్ వల్ల కలిగేటటువంటి లోపాలు ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ కానిది గుర్తించండి. సో ఫోర్త్ వన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ విటమిన్ ఏ రికెట్స్, విటమిన్ డి లోపం వల్ల రేచీకటి అనేసి ఇచ్చారండి. సో మనకు విటమిన్ ఏ వల్ల రేచీకటి వస్తుందండి, విటమిన్ డి వల్ల రికెట్స్ అనేటటువంటి వ్యాధి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఈ రెండు కూడా రాంగ్ ఇచ్చారు కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. మనకు సరికాని జతను గుర్తించమన్నారు. నెక్స్ట్ క్వశ్చను, పీచు వేరు వ్యవస్థ ఏ రకమైన మొక్కల్లో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. పీచు వేరు వ్యవస్థ అనేది మనకు ఏ రకమైన మొక్కల్లో కనిపిస్తుంది? ఏకదళ బీజ మొక్కల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, మన శరీరంలోని భుజం దగ్గర ఉండే కీలు ఏ రకానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, బంతిగిన్నె కీలు, ఆప్షన్ 3. నెక్స్ట్ది, ఒక పదార్థం గుండా కాంతి పాక్షికంగా మాత్రమే ప్రసరిస్తే దానిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, పాక్షిక పారదర్శక పదార్థం. నెక్స్ట్ 8th వన్ అండి, పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకు ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వరి, మొక్కజొన్న అండి. పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకు ఉదాహరణ వచ్చేసి వరి, మొక్కజొన్న. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండం ఏది అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంగాళదుంప, ఆప్షన్ 3 కరెక్ట్ అండి.
నెక్స్ట్ది పిండి పదార్థం గుర్తించడానికి ఉపయోగించే రసాయనం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పిండి పదార్థాన్ని గుర్తించడానికి ఉపయోగించే రసాయనం వచ్చేసి అయోడిన్ ద్రావణము. నెక్స్ట్ 11th వన్ అండి. పత్రాలలో ఆహార తయారీకి తోడ్పడే పచ్చని వర్ణ ద్రవ్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు క్లోరోఫిల్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 12th క్వశ్చను, మొక్క తన ఆహారాన్ని ఆకులలో ఏ రూపంలో నిల్వ చేసుకుంటుంది? సో మొక్కలు వచ్చేసి ఆహారాన్ని ఏ విధంగా నిల్వ చేసుకుంటాయండి? పిండి పదార్థం లాగా అవి మనకు ఆకులలో నిల్వ చేసుకోవడం జరుగుతుందండి. సో ఆప్షన్ 3 కరెక్ట్. 12th వన్. నెక్స్ట్ క్వశ్చను, కిరణజన్య సంయోగ ప్రక్రియలో మొక్కలు వేటిని ఉపయోగించుకుంటాయి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. కిరణజన్య సంయోగ ప్రక్రియలో మొక్కలు వచ్చేసి వేటిని ఉపయోగించుకుంటాయి? సూర్యరశ్మి, నీరు, కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మలినాలతో ఉన్న నీటిని శుభ్రం చేయడానికి ఆలం అంటే పటికను నీటిలో తిప్పుతారు. ఇది ఏ ప్రక్రియను వేగవంతం చేస్తుంది అనేసి వచ్చారండి. ఆప్షన్స్లో బాష్పీభవనము, వడపోత, అవక్షేపణము, సాంద్రీకరణ అనేసి వచ్చారు. సో 14th వన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, అవక్షేపణము. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. చక్కెర ద్రావణం నుండి చక్కెరను పూర్తిగా వేరు చేయాలంటే ఏ 2 పద్ధతులు వరుసగా వాడాలి? ఆప్షన్స్లో వడపోత, తేర్చడము, బాష్పీభవనం, సాంద్రీకరణ, జల్లించడం, ఏరివేయడం, కేవలం వడపోత మాత్రమే అనేసి వచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, బాష్పీభవనము మరియు సాంద్రీకరణ. చక్కెర ద్రావణం నుండి చక్కెరను పూర్తిగా వేరు చేయాలంటే ఏ 2 పద్ధతులు వాడాలండి? ఫస్ట్ బాష్పీభవనం, తర్వాత సాంద్రీకరణ. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి. మిశ్రమంలోని పదార్థాల పరిమాణము వేరువేరుగా ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి ఉపయోగించే అత్యంత అనువైన పద్ధతి ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, జల్లించటము. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాము. లోహాలకు ఉండే ద్యుతి అంటే ఏమిటి? ఆప్షన్స్లో మనకు వంగే గుణం, మెరిసే గుణం, కరిగిపోయేటటువంటి గుణం, గట్టిదనం అనేసి వచ్చారండి. సో ద్యుతి అంటే ఏమిటి? సో ద్యుతి అంటే ఏంటిదండి? మెరిసేటటువంటి గుణం అండి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి 7th వన్కి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాము. మీరు ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు మీ ఎదురుగా ఉన్న వస్తువులను చూడలేకపోతున్నారు. దీనికి కారణం ఆ వస్తువులు అనేసి వచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. అక్కడ మనకు చీకట్లో ఉండేటటువంటి వస్తువులు వచ్చేసి మనకు కాంతిని విడుదల చేయలేవు కాబట్టి కనిపించవు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఆ గదిలో కాంతి కూడా లేదు కాబట్టి మనకు ఆ వస్తువులు కనిపించవు. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ వచ్చేసి రైట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, వంట చేసే పాత్రలకు పట్టుకునే చోట అంటే హ్యాండిల్స్ ఉంటాయి కదా అవి ప్లాస్టిక్ లేదా చెక్కను ఉపయోగిస్తారు. ఎందుకు అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ప్లాస్టిక్ మరియు చెక్క ఎందుకు ఉపయోగిస్తారంటే అవి ఉష్ణ బంధకాలు కాబట్టి యూస్ చేస్తారండి. 19th వన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాము. మీ ఆహారంలో కేవలం బియ్యం మరియు బంగాళదుంపలు మాత్రమే ఉంటే దీర్ఘకాలంలో మీకు ఏ సమస్య రావచ్చు?
సో కేవలం మనము బియ్యము బంగాళదుంపలు మాత్రమే తింటే మనకు ఎటువంటి సమస్య వస్తుందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ప్రోటీన్స్ అలాగే విటమిన్ల లోపం అనేది మనకు ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల జీర్ణక్రియ వరుసగా ఈ భాగాలలో ప్రారంభమవుతుంది అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, నోరు మరియు జీర్ణాశయము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది, దారువు ఆహారాన్ని రవాణా చేయును. ఆప్షన్ 2, పోషక కణజాలము నీరు మరియు లవణాలను రవాణా చేయును. మూలకేశాలు నేల నుండి ఆహారాన్ని శోషించును. దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరచును అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరచును. నెక్స్ట్ 23rd క్వశ్చన్ అండి, నీటి యొక్క మొక్క వేర్లు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో చూద్దాము. ఫస్ట్ది, ఎక్కువ శాఖలు కలిగి నీటిని శోషిస్తాయి. ఆప్షన్ 2, పరిమాణంలో చిన్నవిగా ఉండి మొక్కను దాని స్థానంలో పట్టి ఉంచుతాయి. ఆప్షన్ 3, నేల లోపలికి లోతుగా పాతుకుపోతాయి. ఆప్షన్ 4, బలంగా ఉండి నేలలో స్థిరంగా ఉంటాయి అనేసి వచ్చారండి. సో నీటి మొక్క యొక్క వేర్లు చేసేటటువంటి పని ఏంటిదండి? అవి పరిమాణంలో చిన్నవిగా ఉండి మొక్కను దాని స్థానంలో పట్టి ఉంచుతాయండి. నీటి మొక్కకు సంబంధించిందండి. సో 23rdకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. 24th అండి, జీర్ణక్రియ పూర్తి అయ్యేటటువంటి భాగం అడిగారు. జీర్ణక్రియ పూర్తి అయ్యే భాగము. సో ఎక్కడ పూర్తవుతుందండి మనకు జీర్ణక్రియ అనేది? చిన్న ప్రేగులో పూర్తవుతుందండి. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, నేరుగా ఆహారాన్ని జీర్ణం చేయలేని జీర్ణరసం ఏది అనేసి అడిగారు. మనకు ఆప్షన్స్లో లాలాజలము, పైత్యరసము, క్లోమరసము, ఆంత్రరసం అనేసి ఇచ్చారండి. ఆహారాన్ని నేరుగా జీర్ణం చేయలేని జీర్ణరసం అడుగుతున్నారు. ఏ రసం అండి అది? పైత్యరసము. ఆప్షన్ 2 కరెక్ట్ అండి 25కి. 26, కాల్షియం లోపం వల్ల రికెట్స్ వస్తాయి అనేది ఇచ్చారనమాట. సో దాని యొక్క కారణం అయితే చెప్పారు. ఏంటంటే మన ఆహారంలో పాలు మరియు పాల ఉత్పత్తులు కాల్షియం యొక్క ప్రధాన వనరులు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏ అండి. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఇదండి, కాల్షియం లోపం వల్ల రికెట్స్ వస్తాయి అనేది స్టేట్మెంట్ ఏ అండి. దానికి కారణం వచ్చేసి ఆర్ అండి. సో ఈ రెండు కూడా మీరు కరెక్టా లేకపోతే ఏకి ఆర్ సరైనదా కాదా అనేది చూడాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఏ మరియు ఆర్ రెండు కూడా నిజమే. కాల్షియం లోపం వల్ల మనకు రికెట్స్ అనేటివి వస్తాయి. అలాగే కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ అయితే కాదనమాట. నెక్స్ట్ క్వశ్చను 27th క్వశ్చన్ అండి. దీంట్లో స్టేట్మెంట్ వచ్చేసి ఏ అండి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్లు తక్కువ పరిమాణంలో అవసరము అనేసి ఇచ్చారు. సో దీనికి కారణం వచ్చేసి విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో మరియు మన ఎముకలు, దంతాలు మరియు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ కూడా చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. మనకు ఏ అలాగే ఆర్ రెండు అంటే మనకు స్టేట్మెంట్ దానికి ఇచ్చినటువంటి రీజన్ రెండు కూడా నిజాలే. అలాగే రీజన్ కూడా మనకు కరెక్టే అండి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి. సో కాబట్టి ఆప్షన్ 1 అండి 27కి. నెక్స్ట్ది 28 అండి. ఆహార పదార్థంలో ప్రోటీన్ ఉనికిని తనిఖీ చేయడానికి ఏ పరీక్షను ఉపయోగిస్తారు?
ప్రోటీన్ ఉనికిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, కాపర్ సల్ఫైట్ మరియు కాస్టిక్ సోడా పరీక్ష. నెక్స్ట్ 29th క్వశ్చన్ అండి. వంట చేసేటప్పుడు అదనపు నీటిని ఉపయోగించి పారవేస్తే ఏమి జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి ఇది ఆహారం యొక్క రుచిని మెరుగుపరుస్తుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 2 చూసుకుంటే ఇది విటమిన్లను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఆప్షన్ సి దీని ఫలితంగా ఖనిజాలు మరియు విటమిన్లు కోల్పోతాయి. ఆప్షన్ 4 వచ్చేసి ఇది కొవ్వు పదార్థాన్ని పెంచుతుంది అనేసి ఇచ్చారండి. సో క్వశ్చన్ అయితే మళ్ళీ చూడండి ఒకసారి. వంట చేసేటప్పుడు మనకు అదనంగా వాటర్ అయితే ఉంటాయి కదా, దాన్ని పారవేస్తే ఏం జరుగుతుంది అనేసేదానికి ఆప్షన్స్ అండి. సో ఏం జరుగుతుందండి, మనము అదనంగా నీటిని తొలగించినట్లయితే ఏమవుతుంది, ఫలితంగా ఖనిజాలు మరియు విటమిన్లు కోల్పోతాయండి. 29th థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 30th. శరీర పెరుగుదలకు మరియు కణాల మరమ్మతుకు సహాయపడే పోషకాలను ఏమంటారు? శరీర పెరుగుదలకు అలాగే కణాల మరమ్మతుకు. సో ఏమంటారండి దీన్ని? ప్రోటీన్స్ అనేసి చెప్తామండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్.